నమస్తే సార్, మేము ప్రగతి నగర్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చాము. సిన్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మాకు ఈ వర్షం నీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. దానికి లోకల్ టీమ్తోని కోఆర్డినేట్ చేసుకొని ఎంతో కష్టపడి స్టామ్ వాటర్ వెళ్ళేలాగా సపరేట్ లైన్ వేయించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మియాపూర్ నుంచి గండిమైసమ్మ వరకు 6 లేన్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్లో భాగంగా సైడ్ డ్రైన్స్ కడుతున్నారు. ఆ వర్షం నీళ్లు తీసుకొచ్చి మా సీపేజ్ లైన్కి కలపడానికి ప్రయత్నిస్తున్నారు. అలా కలిపితే మళ్ళీ మేము ఈ 3 సంవత్సరాలు పడ్డ శ్రమ అంతా వేస్ట్ అవుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలవడం జరిగింది. సార్ ఇమీడియట్గా స్పందించి సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ వచ్చి స్పాట్ని విజిట్ చేస్తానని చెప్పారు. హెచ్ఎండిఏలో ఇచ్చామని రెస్పాన్స్ అయితే ఉందండి. బట్ డోంట్ నో సమ్ రీజన్స్ అది స్టిల్ కలపడానికి ట్రై చేస్తున్నారు. కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ అయిందనేది తెలియదు. బట్ మొన్న లాస్ట్ ఫ్రైడే కూడా ఈవినింగ్ కలపడానికి ట్రై చేస్తేనే ఆ కాలనీ వాసులం అందరం వెళ్ళి ఆపడం జరిగింది. సో మళ్ళీ అలాంటి పరిస్థితి మాకు రాకూడదని చెప్పేసి ముందుగానే గౌరవనీయులైన కమిషనర్ గారిని కలవడం జరిగింది. సార్ ఆల్రెడీ కాన్ఫరెన్స్ కాల్లో మేడం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆర్ఎండ్బి టీం వాళ్ళతోని, హెచ్ఎండిఏ టీం వాళ్ళతోని, అండ్ ఒక ఇన్స్పెక్టర్ గారిని కూడా అసైన్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 10:30కి ఆ టీం అందరినీ విజిట్ చేసి దీనికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నారు. ఇన్ కేస్ సాల్వ్ చేయలేకుండా అలానే కలిపితే హైడ్రా టీం వచ్చి దాన్ని డిస్మాంటిల్ చేస్తామని కూడా చెప్పారు సార్. హామీ ఇవ్వడం కూడా జరిగింది.